ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 29వ అంశం, సీతకు ఒక చెల్లెలు కూడా ఉందా? అవును, సీతకు ఒక చెల్లెలు ఉంది. ఆవిడ పేరే ఊర్మిళ. జనకుడికి 2 కుమార్తెలు, సీత, ఊర్మిళ. వీళ్లలో ఊర్మిళ జనకుడికి కన్న కూతురు, సీత పెంచిన కూతురు. సీత జనకుడికి ఏ విధంగా లభించింది అన్న విషయాన్ని జనక మహారాజే శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన సందర్భంలో విశ్వామిత్ర మహర్షితో అన్నాడు. అధమే కృషిత క్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం స్వధయితా లబ్ధ సీత నామ్నేతి విశ్రుత అని. మహర్షి, నేను ఇప్పటిలాగే ఇంతకుముందు కూడా ఒకసారి యజ్ఞం చేయాలని సంకల్పించినప్పుడు ఆ యజ్ఞభూమిని నాగలితో దున్నుతూ ఉండగా నాగటి చాలు నుండి ఒక బిడ్డ ఉద్భవించింది. నాగటి చాలుని సీత అంటారు, సీత లాంగల పద్ధతి అని. కాబట్టి ఆ కుమార్తెకు సీత అనే నేను నామకరణం చేశాను. భూతలాదుత్థితాం తాంతు వర్ధమానాం మమాత్మజాం. ఆమె భూమి నుండి నాకు లభించినప్పటికీ కూడా నా సొంత కుమార్తెగానే పెంచి పోషించాను. ఇప్పుడు ఆమెకు వివాహం చేయ సంకల్పించాను అన్నాడు. సీత నాగటి చాలు నుండి లభించిన తరువాతే ఆయనకు ఊర్మిళ జన్మించింది. జనక మహారాజు సీతను ఊర్మిళను కూడా సమానంగా ఎంతో ప్రేమతో ఆదరంతో పెంచాడు. పెంచడమే కాదు, సీతను శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నప్పుడు ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేయాలని కూడా ఆయనే ప్రకటించాడు. సీతాదేవికి ఊర్మిళ మాత్రమే కాకుండా ఇంకా వరుసకు చెల్లెళ్ళు అయ్యేవాళ్ళు మరొక 2 కూడా ఉన్నారు. వాళ్ళు మాండవి, శృతకీర్తి. ఈ మాండవి, శృతకీర్తులు సీతాదేవికి పినతండ్రి కుమార్తెలు. జనకుడికి ఒక తమ్ముడున్నాడు, కుశధ్వజుడు అని. ఆయన సాంకాశ రాజ్యానికి అధిపతి. ఆ కుశధ్వజుడి కుమార్తెలే మాండవి, శృతకీర్తి. సీతారాముల వివాహ సమయంలో లక్ష్మణుడికి ఊర్మిళను ఇచ్చి వివాహం చేసినట్లుగానే మాండవి, శృతకీర్తులను జనక మహారాజు భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా సీతాదేవికి వరుసకు చెల్లెళ్ళయ్యేటువంటి వాళ్ళు 3 ఉన్నారు: ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. ధన్యవాదాలు.